ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగును గాక. సర్వలోకమంతా ఒకే తండ్రిని కలిగి ఉన్నాము. ఆ ఒక్కగానొక్క తండ్రిని మనం అందరము తెలుసుకుందాము గాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళదాం. కీర్తనల మొదటి గ్రంథము 1వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలువక, అపహాసములు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుండును. నీతిమంతుల సభలోను పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. అయితే ఇక్కడ రాయించి పెట్టినట్లు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే, దుష్టులు అంటే ఎవరండి? దుర్మార్గులు అంటే దేవునికి హేయమైన పనులు చేసేవారు. దుర్మార్గులు చెడ్డవారు అని అర్థము. తరువాత దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు భక్తుడు. తరువాత పాపుల మార్గాన నిలవద్దు అంటున్నాడు. అసలు పాపులంటే ఎవరండి? పాపులంటే ఆజ్ఞను అతిక్రమించిన వారు. దేవుడిచ్చినటువంటి షరతులు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వద్దు అనుకొని ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో వారందరూ కూడా పాపులు. అయితే వారి మార్గాన నిలవద్దు అని మాట్లాడుతున్నాడు. తర్వాత అపహాసవులు కూర్చుండే చోటను కూర్చుండొద్దు అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ అపహాసవులు అంటే ఎవరండి? అపహాసవులు అంటే గేలు చేయువారు, ఎగతాళిగా మాట్లాడువారు వీరన్నమాట. వీరు కూర్చుండే చోటను మీరు కూర్చోవద్దు. అంటే అరుగుల మీద కూర్చొని అట్లా మాట్లాడుతూ ఉంటారు. వచ్చేవారి పోయేవారి మీద అపహాస్యంగా మాట్లాడుతూ, ఎట్లా పడితే అట్లా వాటిని మాటలతోటి హేళన చేస్తూ, ఒకరి మీద జోక్స్ వేసి, వాళ్ళలో వాళ్ళే పైశాచికంగా ఆనందాన్ని పొందుతూ, వాళ్ళలో వాళ్ళే నవ్వుతున్న వ్యక్తులను గేలి చేసేవారు అపహాసవులు అంటారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రప్రథమంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తుల గురించి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే నీతిమంతుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత అనీతిమంతులు అనగా పాపాత్ముల గురించి ఇక్కడ రాసిపెట్టి ఉంది. అయితే జాగ్రత్తగా మనం ఆలకిస్తే, తరువాత ఇట్లా చేయని వాడు ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడువరో, ఎవరైతే మా పాపుల మార్గాన నిలవరో, అపహాసవులు కూర్చుండే చోట కూర్చోరో, వీళ్ళందరికీ అట్లా కూర్చుండక వారికి చెప్తున్నారు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నారండి వాక్యంలో. అసలు యెహోవా ధర్మశాస్త్రము అనగా ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యము ఎప్పుడైతే మనం శ్రద్ధగా ధ్యానిస్తామో, ప్రియమైన దేవుని వల్ల చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడం అనగా పైగా చదువుకుంటా వెళ్ళడం, కానీ ధ్యానించడం అనగా లోపల పరిశీలనగా మనము పరిశీలించడం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తామో ఆ జీవితం ఎలా ఉంటదంటే, నీటి కాలువల యోరణ అంటే నిరంతరము నీటికి, ఆ చెట్టుకి నీరు వచ్చేటువంటి చెట్టులాగా మనం ఉంటాము. ఇప్పుడు ఒక చెట్టు బాగా పెరగాలంటే నీరు ఎంత అవసరం?
కదా. ఒక చెట్టుకి మనం నీరు పోయకపోతే అది ఎండిపోతుంది. అట్లానే ఇక్కడ ఏమని రాసిపెట్టి ఉందంటే వారి జీవితం అనేది ఎప్పుడు కూడా నీరు కురిసేలాగా, ఒక చెట్టుకి ఎప్పుడు నీరు ఎలా అందుతుందో అట్టి రీతిగానే ప్రియమైన దేవుని వారలారా మన జీవితం కూడా అలా ఫలిస్తుంది అని రాసి పెట్టి ఉంది. తర్వాత ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రియమైన దేవుని వారలారా జాగ్రత్తగా గమనిస్తే నీళ్లు లేకపోతే చెట్టు ఎలా అయితే ఎండిపోతుందో, ఫలాలు ఎలా అయితే ఉండవో, అలాగనే తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా మనము ఉంటాము అని, ఆ నీతిమంతులు ఉంటారని ఇక్కడ దేవుని వాక్యంలో రాసి పెట్టి ఉంది. అయితే జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని వారలారా, అసలు ఈరోజు యవనస్తులు ఎంతమంది తల్లిదండ్రులకు భారం అవుతున్నారండి. వయసు వచ్చి ఇంకను ఆ తల్లిదండ్రులకు భారం అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు కదా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యవ్వన కాలంలోనే దుర్మార్గపు ఆలోచనలో ఉండొద్దు, దుష్టుల ఆలోచనలో ఉండొద్దు, ఆ పాపుల మార్గాన నిలవద్దు, అపహాసములు కూర్చున్న చోట మీరు కూర్చుండొద్దు. అలా ఉండకుండా యెహోవా ధర్మశాస్త్రమందు అనగా దేవుని వాక్యమందు ఆనందిస్తూ ధ్యానిస్తే వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అంజూరపు చెట్టుని చూశాడు. అంజూరపు చెట్టు చూడడానికి చక్కగా ఉంది, ఆకులు బాగా పచ్చగా కనపడుతున్నాయి. ఒకవేళ దాని దగ్గర పండు ఉంటదేమో అని యేసుక్రీస్తు ప్రభువారు ఆశించాడు, చూశాడు. అయితే అక్కడ దానికి పండు లేదు, ఫలము లేదు. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు దానిని శపించాడు. ప్రియమైన దేవుని వల్ల అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఒకసారి ఆలకించండి. ఇంకా మన జీవితంలో వాక్యం అనేది లేకుండా, ప్రార్థన అనేది లేకుండా, స్తుతి అనేది లేకుండా, సరైన సాక్ష్యము మన జీవితంలో లేక ఎంతో నశించిపోతున్నాం. ఒకసారి ఆలకించండి. దేవుని వాక్యం ఇలా అంటుంది, ఆకు వాడక ముందే ఫలించే చెట్టులాగా ఉండాలి. తర్వాత కిందకి చూస్తే ప్రియమైన దేవుని వారలారా, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరండి? ఈ నీతిమంతుడు ఏదైతే చేస్తాడో అదంతా కూడా సఫలమైపోతుందంట. దుష్టులు అలాగా ఉండకుండా ఎలా ఉంటారంటే గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఒక గాలి వచ్చిందంటే పొట్టు ఎలా అయితే చల్లా చెదరైపోతుందో అట్టి రీతిగానే దుష్టులు ఉంటారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, న్యాయ విమర్శలు అంటే తీర్పులో, దేవుని యొక్క తీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, తీర్పులో దుష్టులకు, పాపులకు చోటు లేదండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా ఆ పాపులు బ్రతుకుతున్నారు, నీతిమంతులు బ్రతుకుతున్నారు. ఈరోజు మన సంఘాల్లో చూస్తే, అలాగే మన చర్చిల్లో చూస్తే నీతిమంతులు ఉంటున్నారు, అలాగనే పాపులు వస్తున్నారు. కానీ దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, దేవుని యొక్క తీర్పు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, అక్కడ కేవలం నీతిమంతులు మాత్రమే ఉంటారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు మాత్రమే ఉంటారు. దుష్టులకు అక్కడ స్థానము లేదు. ప్రియమైన దేవుని వారలారా, అయితే జాగ్రత్తగా ఆలకించండి. పాపులకు అక్కడ ప్లేస్ లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీతిమంతులుగా మన జీవితాలు ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు, యెహోవాకు తెలియను. ప్రియమైన దేవుని వారలారా, నీవు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు,
నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలాంటి పొజిషన్ లో ఉంటున్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావని దేవునికి సమస్తము తెలుసు. నీతిమంతులు ఎలాంటి వారో దేవునికి తెలుసు. కానీ దుష్టుల యొక్క మార్గము నాశనమునకు నడుపుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని వల్లరా, ఇంత కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో నుంచి ఇన్ని మనం చూసాం కదా. అయితే ఇంతటి వాక్య ధ్యానాంశంలో ఎంతో మర్మము దాగి ఉందండి. దానిలోనే సువార్త ఉన్నది ప్రియమైన దేవుని వల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడగా వచ్చినప్పుడు ప్రేమ స్వరూపిగా మన మధ్యలోనికి వచ్చాడండి. ఎంత మందినైనా కానీ ఆయన కరుణించువాడిగా మనకు కనపడుతున్నాడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించువాడిగా కనపడుతున్నాడు. అయితే ఒక్కసారి గమనించండి, నిన్ను మట్టిలో పెట్టక మునిపే, నిన్ను పాడ మీద కాల్చక మునిపే ప్రియమైన దేవుని వల్లరా నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకుందాం. ఇంకా నీకు బాప్తిజం అంటే ఏంటో తెలియకపోతే, ఇంకా నీకు రక్షణ అంటే ఏంటో తెలియకపోతే, ఇంకా మారు మనసు అనేది నీకు ఇంకా లేకపోతే ప్రేమైన దేవుని వల్లరా తీర్పు దినమందున ఆయన ముందు నిలిచే దమ్ము ధైర్యం నీకుందా అనేది ఈ రోజు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను. ప్రేమైన దేవుని వల్లరా ఆలకించండి, దేవుని మాటలు వినండి, దేవుని వాక్యము వినండి. ఈ రోజు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కదా. నువ్వు ఒక్కసారి చనిపోయావంటే ప్రియమైన దేవుని వల్లరా నిత్యాగ్నికి వారసులు అయిపోతావు. నిత్యాగ్నికి నువ్వు వారసురాలు అయిపోతావు. నిత్యము మండే అగ్నిగుండానికి పాత్రురాలు అయిపోతావు. ఒకసారి ఆలోచించండి. నిన్ను మట్టిలో పెట్టక మునిపే, పాడ మీద కాల్చక మునిపే నిజమైన దేవుడిని, ప్రాణాది ప్రాణప్రియుడైన యేసు క్రీస్తుని మనం నమ్ముదాం.